తిమ్మాపురమేనండి. మాది కాకినాడ ఓలర్ తిమ్మాపురం సార్. మాకు జగన్ అన్న వచ్చిన తర్వాత అండి మాకు అన్ని పథకాలు అందున్నాయి సార్. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందండి. బాగుంది, చాలా బాగుందండి. 20 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం కూడా వచ్చింది కానండి ఎవరికి సెంటు భూమి కానీ సెంటు స్థలం కూడా లేదండి. పథకాలు లేవు, ఏమీ లేకుండా ఉన్నమ్మ పట్టాడు నువ్వు పథకం అని ఇదిగో అని ఎన్నో మందిని బాధ పెట్టాడు. అయినా మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అండి మొత్తం నవరత్నాలు అన్నీ తీసాడండి. ఎలా తీసాడండి? అమ్మఒడి అండి, అమ్మఒడి తీశాడు. కుర్రోళ్ళకి స్కూల్కి బట్టలు తీశాడు. కుర్రోళ్ళకి భోజనాల సౌకర్యం బాగుంటుందండి. ముసలివాళ్ళకి అండి పింఛని. మరి పింఛని ఇంటికి వస్తుందండి. ఇంటికి వచ్చి తలుపు తెట్టి 5 రోజులకు పింఛన్ వస్తుంది సార్. మాకు వాలంటీర్ వ్యవస్థ బాగుంది. వాలంటీర్లు కూడా సూపర్ గా పనిచేస్తున్నారు సార్. సరేనండి. ఇప్పుడు మరి ఇక్కడ రానున్న ఎలక్షన్ లో మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలంటే కనుక నాకు ఓటు వేయాలంటే మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి అని ఆయన అంటున్నారండి. దాని మీద మీ అభిప్రాయం? మాకు అందరికీ మంచి జరిగిందండి. జగన్ అన్న మళ్ళీ బంపర్ మెజార్టీతో నెగ్గిందాం. ఏమంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ పరిపాలన నచ్చిందండి మీకు? నాది తిమ్మాపురం పాతజనపేట. అవునండి. నా పేరు నాని. ఓకేనండి. నాకు ఇప్పుడు దాకా కూడా చాలా ప్రాణం తేలిగ్గా ఉంది. ఎందుకంటే చెప్పండి, జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల నా బిడ్డలు బాగున్నారు, నేను బాగున్నాను. ఈ కారణం ఏంటంటే మీ బిడ్డలు బాగున్నారంటే ఏ విధమైన పథకాలు వచ్చినాయండి మీకు? కారణం ఏమిటంటే చెప్పండి. ఇప్పుడు దాకా ఇళ్ల స్థలం ఎవరో ఇవ్వలేదు. చాలా మంది పదవిలో పోటీ చేశారు. అవునండి. వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన సిస్టం ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి నిలబెట్టాడు. సరేనండి. అయితే ఇప్పుడు అన్ని పథకాలు మీకు వచ్చినాయి సార్. ఒక మాట చెప్పండి. ఆటో ఓడికి డబ్బు వస్తుంది. అవునండి. పిచ్చి డైరెక్ట్గా ఇంటికి వచ్చి లెగ్గొట్టేస్తున్నారు. ఏ రోజు ఏ సంవత్సరం ఎవరు పదవులు చేసిన రోజున ఎవరు పింఛన్ ఇంటి తెచ్చి ఇచ్చారు? ఎవరో తెచ్చి ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత పింఛన్ డైరెక్ట్గా ఇంటికి వస్తుంది. సరే సార్. అయితే ఇప్పుడు మళ్ళీ వచ్చే రానే ఎలక్షన్లో ఈ జగన్ గారికి ఓటు వేయాలంటే కనుక ఆయనే అంటున్నాడండి నీకు మంచి జరిగితే నాకు ఓటు వేయండి అని అంటున్నారు. ఆయన మంచి జరిగితే ఓటు వేయండి అని కాదు. మరి ఏంటండి ఆయన ఎన్ని మాటలంటే చెప్పుకోనే అదే మంచి జరిగితే ఓటు వేయండి అని చెప్తారు. మీకు ఏమన్నా జరిగిందా? మళ్ళా సీఎం కావాలా మాకు అంటే మాత్రం జగన్. జై జగన్. జై జగన్. నమస్కారం అండి. ఏమండి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ అందుతున్నాయండి మీకు? అందేండి. ఈ పరిపాలన నచ్చిందండి మీకు? నచ్చింది. అయితే ఇప్పుడు రానున్న ఎలక్షన్ లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఓటు వేయాలనుకుంటున్నారా మీరు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి అని అంటున్నారు ఆయనే. అయితే మీకు ఒక రకంగా మంచి జరిగింది మీకు. జరిగింది కాబట్టి మళ్ళీ ఓటు వేసి ఆయన్ని మళ్ళీ అధికారంలో తీసుకొద్దాం అనుకుంటున్నారు. మరి ఎంపీగా సల్మాన్ శెట్టి సునీల్ గారు పోటీ చేస్తారండి కాకినాడ నియోజకవర్గానికి. మరి మీరు ఆయనకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారా? మరి గతంలో 3 సార్లు ఓడిపోయారు కదండి. మరి అయినా సరే మీరు మద్దతు ఇద్దాం కోరుకుంటున్నారు. వైఎస్ఆర్ పార్టీ కానీ దానికోసం. ఓకే. ఆయన పోటీ చేసే వైఎస్ఆర్సీపీ పార్టీని చూసి వేస్తున్నారు మీరు. ఓకే సార్. జై జగన్. జై జగన్. ఇది కాకినాడ రూరల్ అండి. అవును, రూరల్. ఏమండి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ పరిపాలన కావచ్చు, ఈ పాలన కావచ్చు మీకు నచ్చిందండి? చాలా బాగా నచ్చింది సార్. ఇది ఏ విధంగా సార్? ఆటోలకి వాహన మిత్ర పడుతుంది సార్. మీరు ఆటో డ్రైవర్ అండి? అవును. వాహన మిత్ర ఎన్నిసార్లు పడింది సార్? మొత్తం 4 సార్లు పడ్డదండి. ఓసారి రాలేదు సార్. కాకపోతే ఆఫీస్కి వెళ్ళి సరి చేసుకున్నాం సార్. మరి ఇప్పుడు ఇంకేమైనా వచ్చినాయండి మీకు? ఏంటంటే పిల్లలు చదువుకున్నారండి, మరి విద్యా దీవెన ఇవన్నీ పడ్డాయి సార్. ఓకే సార్. మరి ఇళ్ళ స్థలం వచ్చిందండి మీకు? నాకు ఇల్లు ఉంది. సొంత ఇల్లు సార్. సరేనండి. ఏమండి ఇప్పుడు మరి రానున్న ఎలక్షన్లో మళ్ళీ ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారే మీరు ఓటు వేయాలంటే కనుక మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి అని అంటున్నారండి ఆయన. దాని మీద మీ అభిప్రాయం సార్? జగన్ గారికి వేస్తాం సార్ మేము అందరం. ఆటో వాళ్ళంతా జగన్ కి. అంటే ఆయన పరిపాలన ఒక విధంగా మీకు అన్ని రకాలుగా మంచి జరిగిందండి. మంచి జరిగింది సార్. ఇప్పుడు ఇందులో మీకు తెలుసు, మాకు తెలుసు. అయితే ఓకే సార్. అయితే ఇప్పుడు జగన్ గారు చేసింది మంచిదండి. ఓకే సార్. అయితే ఇప్పుడు మరి జగన్ గారు ఆటో చెప్తున్నాను సార్. చెప్పండి సార్. ఎక్కాము జగన్ గారు ఎక్కిన కానీ ఆటోలు కేసులు లేవు సార్. నేను కేసులు లేవు సార్. ఓకేనండి. సరే. మరి ఇప్పుడు కాకినాడ ఎంపీగా సల్మాన్ శెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారండి. మరి ఆయన కూడా వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్నాడు. మీ మద్దతు ఇద్దాం అనుకుంటున్నారా? మరి సార్ ఆటో వాళ్ళందరూ మద్దతు ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. బాబాయ్ మరి ప్రభుత్వం ఎలా ఉంది? మరి జగన్ వచ్చిన కంటే బాగుంది. మాకు పథకాలన్నీ బాగా అంది. మళ్ళీ ఎవరైతే బాగుంటుంది? మళ్ళీ జగన్ రావాలనుకుంటున్నాం. మరి ఆయన ద్వారా మంచి పొందారు ఏమన్నా మీరు? అన్ని పొందాం. అన్ని పొందారా? చెప్తే ఏం పొందావు కొంచెం? మాకు పింఛన్ వచ్చింది. మా మన వాళ్ళకి అమ్మఒడి ఉంది. అమ్మఒడి.
మా అబ్బాయి వాళ్ళకి ఇల్లు వచ్చినాయి. ఇంకేం కావాలి, మాకు అన్ని బాగున్నాయి. ఆయన ద్వారా చాలా మంచి పొందారు. సునీల్ గారు తెలుసా బాబాయ్ నీకు? సునీల్ గారు, కాకినాడ ఎంపీ సునీల్ గారు. సునీల్ గారా? చలమల్ సార్ సునీల్ గారు తెలీదండి. కాకినాడ ఎంపీ తరఫున ఎంపీగా రావడం ఇది కదా. కాకినాడ ఎంపీ తరఫున చలమల్ సెట్ సునీల్ గారు పోటీ చేస్తున్నారు కాకినాడ. ఆయన ఆల్రెడీ గతంలో 3 సార్లు పోటీ చేశారు. ఇప్పుడు 4వ మళ్ళీ పోటీ చేస్తున్నారు. మరి ఆయన మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. మరి ఆయన గెలిపిద్దామా? మరి గెలిపిద్దామండి. ఆయన ఇప్పుడు చుట్టుపక్కల 1500 గ్రామాలను దత్తత తీసుకుని గ్రామం కోడి చెప్పిన గ్రామానికి కోడి చెప్పిన. అలాగే కాకినాడలో చాలా మంది నిరుద్యోగులు మరి చాలా మంది పనులు లేకుంటారు కదా, వాటిలందరికీ జాబ్లు వేయించి చేస్తున్నారు. పిఠాపురం షుగర్ ఫ్యాక్టరీ ఉన్నావా? ఆ ఫ్యాక్టరీ లాస్ట్ లోకి వెళ్ళిపోతే 5 కోట్లు జీతాలు ఇవ్వలేదు వాళ్ళకి, అందరు పనిచేసే వాళ్ళకి. ఈయన ఫ్యాక్టరీ చేసుకుని 5 కోట్లు జీతం ఇచ్చే వర్కర్లందరికీ ఆ రోజులందరినీ మళ్ళీ ఫ్యాక్టరీ అంతా మళ్ళీ మంచి చేశాడు పిఠాపురం. అలాంటి వ్యక్తి కాకినాడ ఎంపీగా చేస్తున్నాడు. మరి అటెండ్ గెలిపించుకుంటారా? మరి మీరు గెలిపించాలి కదా, మంచి పని చేసిన వాళ్ళు కంపల్సరీ గెలిపిస్తారా? అవునండి. సరే ఉండేది బాబు. వెళ్ళండి. ఉందండి మీరు ప్రభుత్వం అది పాలన బాగానే ఉందండి? మాది పర్లేదమ్మా. పర్లేదండి. మరి మీకు జగన్ గారు ఏమైనా మంచి చేశారండి? మంచిగా మన కష్టం, మన మామూలు కదమ్మా. మనం కష్టపడడం తప్పదు. మనం కష్టపడడం తప్పదు. మన పని ఏదో మనం చేసుకోవడం ఏదో అలాగా. ఏమన్నా అందేనండి? ఏమి సంక్షేమ పథకాలు ఏమైనా పొందారా సార్ మీరు? ఇంకా సెట్లు తీసుకుంటామమ్మా. పెన్షన్ ఉంటుందండి? పెన్షన్ ఇస్తున్నారమ్మా. ఇంట్లో మహిళలకి చెయ్యొత కానీ ఇలాంటి ఏమైనా పడుతుంది? చెయ్యొత పడుతుంది. 2-4 సార్లు పడలేదమ్మా. అంటే జగన్ గారు మంచి పొందారు కానీ మీరు? ఏదో మాదిరి అలా జరుగుతున్నాయి. కరెంట్ బిల్లు అయ్యే ఎక్కువ అయిపోతున్నాయి కానీ కష్టపడితే అలా సరిపోతున్నాయి. అయితే మరి కాకినాడ ఎంపీ తరపున సునీల్ గారు చేస్తున్నారు తెలుసండి? సునీల్ గారు మీకు? సునీల్ గారు చేస్తున్నారమ్మా. మరి సునీల్ గారు ఆయన గురించి ఏం చెప్తారండి? సునీల్ గారి గురించి మీరు ఏమన్నా? ఏముందమ్మా, ఆయన పాపం 2-3 సార్లు పెట్టాడు కానీ వాడిపోడు పాపం. ఆయన ఈసారి గెలిపించుకుంటారు అనుకుంటారండి? మరి ఈసారి ఇది వేద్దారు అనుకుంటున్నారు జనాలు. అంటే మరి ఆయన మరి చాలా మంచి పనులు చేశాడు కదా, చుట్టుపక్కల గ్రామాలను దత్తత తీసుకుంటాడు. అతను మరి అతను గెలిపించుకుంటే మనకు మంచి చేస్తాడు కదా. మంచోడైనా బాగా చేస్తాడు. ఆయన కూడా 2-3 సార్లు ఇట్టు పంపుకోడు. అయినా కూడా ఇది అంటే మాకు పేదలందరికీ సహాయం చేస్తే నిరుద్యోగులు జాబులు వేయించారు కదా. కాకినాడలో ఎంతమంది యువతకి జాబులు వేయించి స్థానికుడే 3 సార్లు పోటీ చేసినా మళ్ళీ 4వ మళ్ళీ పోటీ చేస్తున్నాడు స్థానికుడు. మనకి ఇలా కష్టపడుతున్నాం, మన కష్టాలు తప్పు అలా ఏదో చేసి పెట్టాలి తప్ప. అలాంటి మన బాధలు తెలుసుకుంటాడు కదా. ఉంటామ్మా. Please subscribe .news.